దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచు ప్రభుని గణపరచుచున్నాను. నేటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉండెను. ఆత్మావిషుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. చదువుకున్న వాక్యములో సిమియోను గురించి మనం వింటూ ఉన్నాం. సిమియోను గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మరి వ్రాయబడ్డాయి. ప్రాముఖ్యంగా ఈ సిమియోను క్రీస్తు జన్మ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి, లేదా క్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి. ఇతను ఎవరిని బట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నాడు? ఇశ్రాయేలులను ఓదార్చడానికి, ఒక మెస్సయ్యగా, ఒక క్రీస్తుగా మరి ప్రభువు రాబోతూ ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అతను క్రీస్తును చూడకుండా, 26వ వచనంలో, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేశాడు, నీవు ఎదురు చూస్తున్నావు కాబట్టి, ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీవు ఆయనను చూస్తావు. ఆయన చూసిన తర్వాతే నీవు మరణిస్తావు. ఇలాంటి విషయం మరి చెప్పబడిన తర్వాత, ఏ విషయమైతే దూత ద్వారా ఈ విషయము ప్రకటించబడిందో అది నెరవేర్పు జరిగింది. బైబిల్ గ్రంథంలో మరి ఈ సిమియోను దేవాలయములో ప్రభుని క్రీస్తును తీసుకొచ్చిన తర్వాత ఆయన తన చేతుల్లో పట్టుకొని, నాదా, ఇప్పుడు నీవు ఏర్పాటు చేసిన రక్షణను నేను కన్నులారా చూచాను అని పరవశించి ఆనందిస్తూ ప్రభుని గణపరిచాడు. క్రీస్తును తన చేతుల్లోకి ఎత్తుకున్న తర్వాత మరి ఎంతగానో ఆనందించి సంతోషించి ప్రభుని గణపరిచినట్లుగా, ఆ బిడ్డను దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సిమియోనులో మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సిమియోను భక్తిపరుడు, నీతిగా జీవించినటువంటి వాడు, దేవుని వాక్యం మీద నమ్మకం కలిగినటువంటి వాడు. సిమియోను ఏ విషయంలో కూడా సందేహించలేదు. తన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కానీ, లేఖనాల విషయంలో కానీ, అలాగే దూత చెప్పినటువంటి విషయాల్లో కానీ, ఏ విషయాల్లో కూడా అతను సందేహించలేదు. తాను భక్తిపరుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, దేవుడంటే అమితమైనటువంటి ప్రేమ, దేవుడంటే అమితమైనటువంటి భక్తి, విశ్వాసం సిమియోను కలిగి ఉన్నాడు. నిజంగా వృద్ధాప్యంలో కూడా అంత భక్తిని, అంత విశ్వాసాన్ని, అంత ప్రార్థనా జీవితం కలిగి ఉండటం అనేది చాలా గొప్ప. ఈ రోజుల్లో ప్రభువుకి కూడా అదే కావాలి. నీవు యవ్వన కాలంలోనే, లేకపోతే బాల్య దినాల్లోనే నువ్వు ప్రభువుని నమ్ముకొని వృద్ధాప్యం వరకు కూడా నీవు క్రీస్తుని వెంబడిస్తే ప్రభువుకి ఎంత మహిమ కలుగుతుంది నీ ద్వారా, ప్రభువుకి ఎంత సంతోషం కలుగుతుంది నీ ద్వారా. సిమియోనులో రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఇతను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. హీ లెడ్ బై ద హోలీ స్పిరిట్.
పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. నిజంగా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. క్రీస్తును చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుడు మన అంతరంగాల్లో ఇలాగు నడువు, ఇలాగున చెయ్యి, ఇలాగున జీవించు, ఇలాగున పాపంలో పడగాక, ఇలాగున పాపాన్ని చేయగాక అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నేను గద్దిస్తాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయా రీతిలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు గ్రహించుకొని దేవునికి లోబడాలి. పరిశుద్ధాత్మకు విధేయులుగా ఉంటూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. మూడో విషయాన్ని సిమియోనులో మనం గమనిస్తే, ఇతను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు అంటే మెస్సియా రాక కోసం ఆయనను ప్రజలను విమోచించే ఆ కార్యం కోసం నిరీక్షించాడు. యేసు ప్రభు ఆయన వస్తున్నాడు, ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి కార్యం ఏంటంటే ప్రజలను వారి బంధకాల నుండి, వారి పాప శాపాల నుండి విమోచిస్తాడు. కనుక ఆ విమోచన కార్యం కొరకు మరి సిమియోను నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎంతటి గొప్ప సిద్ధపాటు, ఎంతటి గొప్ప నిరీక్షణ! ఈ రోజున నీలో కూడా ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి సిద్ధపాటు ప్రభు పట్ల ఉండాలి. మరొక విషయాన్ని సిమియోనులో మనం గమనిస్తే, క్రీస్తును చూడడం ఎంత ఆనందం ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవదూత మరి ఏ వ్యక్తి గురించి అయితే చెప్పబడిందో, అలాగే ప్రవచనాలు ఏ వ్యక్తి గురించి అయితే ఘోషించాయో, ఆ వ్యక్తి మరి తాను బ్రతికి ఉండగానే క్రీస్తును చేతుల్లో పట్టుకొని స్వయంగా తన కన్నులారా చూడటం, ఇది ఎంత గొప్ప ధన్యత! క్రీస్తును చూడటం అనేది ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో గొప్ప ధన్యత. సిమియోను క్రీస్తును చూచాడు. తన చేతుల్లో ఎత్తుకొని క్రీస్తును ముద్దాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ ప్రభు అయినటువంటి క్రీస్తును చూడగలిగేటువంటి నేత్రాలు నీకు కావాలి. అలా కావాలని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు, నేను పాపములో ఉన్నాను, పాపపు నేత్రాలతో, పాపపు మనసుతో నీ వాక్యాన్ని నేను చూడలేకపోతున్నాను, నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, నీ వాక్యానికి విధేయత చూపలేకపోతున్నాను అనేటువంటి బాధ నీలో కలగాలి. క్రీస్తును చూడటం. ఈ రోజున నీవు కూడా రెండవ రాకడలో రానున్నటువంటి క్రీస్తును ఎదుర్కోవడానికి, ఆయనను చూడటానికి, ఆయన ముఖ దర్శనం చేయడానికి నీవు సిద్ధపడాలి. నాలుగో విషయం, ఈ సిమియోనులో మనం గమనిస్తే అతను మరి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ప్రవచన నెరవేర్పును బట్టి కూడా సంతోషిస్తూ ఉన్నాడు. సిమియోనుకు అర్థమైంది, ఇదిగో వేల సంవత్సరాల నుంచి ప్రవక్తలు ఏవైతే ప్రవచించారో అవన్నీ కూడా జరిగాయి. ప్రవచనాలు నెరవేరాయి. కాబట్టి క్రీస్తును చూడడం, ఆనందాన్ని పొందుకోవడం, ఈ ఆనందానికి అవధులు లేవు. ఈ ఆనందానికి, సంతోషానికి హద్దులు లేవు. సిమియోను ప్రభువును బట్టి ఎంతగానో సంతోషించాడు. నీవు ఈ రోజున సంతోషిస్తున్నావా? నేను లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్ప, సత్యవంతుడైనటువంటి క్రీస్తును నేను వెంబడిస్తున్నాను. అందుని బట్టి నీవు సంతోషాన్ని వ్యక్తపరచాలి, ఆనందాన్ని వ్యక్తపరచాలి. కనుక ప్రభు యొక్క మార్గాల్లో నడుస్తూ, ప్రభు యొక్క లేఖనానుసారంగా జీవిస్తూ
దేవుని కొరకు ఎదురు చూసే ధన్యత ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ వందనాలు. ఉదయ కాలంలో చెప్పబడినటువంటి మాటలు బిడ్డలందరి హృదయాలలో మీరు నెరవేర్పు కలుగు చేయండి. మీ కొరకు ఎదురు చూడగలిగేటువంటి నాయన నేత్రాలు, మీ కొరకు ఎదురు చూడగలిగేటువంటి నిరీక్షణ, విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి. చూడగలిగేటువంటి నేత్రాలు దయచేయండి. మీతో సంభాషించగలిగేటువంటి హృదయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లుగా, దైవ కార్యాలను పొందుకున్నట్లుగా మీరే కృప చూపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించబడుతున్నాను తండ్రి. ఆమేన్.